ఛాంపియన్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 46 minutes అనమాట. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది అనమాట. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే 1940లో హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన మరియు రాజకార్ల అణచివేత నేపథ్యంలో స్టోరీ అయితే సాగుతుందన్నమాట. మైకేల్ విలియర్స్ అనే ప్రతిభావంతమైన ఫుట్బాల్ ప్లేయర్ లండన్లో ఆడాలని కలలు కంటూ ఉంటాడు. కానీ పరిస్థితుల వల్ల తెలంగాణ సాయుధ పోరాటాల్లో చిక్కుకుంటాడు. వ్యక్తిగత కలలు మరియు ప్రజల కోసం చేసే పోరాటం మధ్య అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది మిగతా స్టోరీ అనమాట. ప్లస్ పాయింట్స్ వచ్చేసి రోషన్ మేఘయ్య యాక్టింగ్ అయితే బాగుంది. అండ్ తెలంగాణ సాయుధ పోరాటం, బైరన్పల్లి ఘటనలు గౌరవంగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్కి చాలా బాగుంది. అండ్ బాగానే ఉంది మ్యూజిక్ సాంగ్స్ కూడా. మేనేజ్మెంట్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. అండ్ ఫుట్బాల్ ట్రాక్కు సరైన ఎమోషనల్ డెవలప్మెంట్ లేదు. పాత్రల మధ్య భావోద్వేగాలు కనెక్ట్ కాకపోవచ్చు కొన్ని సీన్స్ అయితే. అండ్ అలా అయితే అనిపించింది. కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ నాకైతే అలా అనిపించింది. ఛాంపియన్ ఒక సాధారణ స్పోర్ట్స్ డ్రామా కాదు. ఫుట్బాల్ స్టోరీని తెలంగాణ చరిత్రలో కలిపి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ కాన్సెప్ట్ బాగున్న స్క్రీన్ ప్లే మరియు మనకైతే స్లోగా అయితే సాగుతుంది. అండ్ చరిత్ర మూవీస్ కంటెంట్ ఆధారిత మూవీలు ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే చూడవచ్చు. అండ్ మన తెలంగాణ వల్ల అయితే ఇంకా ఒకసారి చూడొచ్చు గైస్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటే నాకు కొంత నచ్చింది, కొంతవరకు ఓకే నచ్చింది. బట్ కొన్ని ఉంటాయి కదా ఇట్లా ఫీలింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగోలేదు కొన్ని. సో దాన్ని బట్టి చూసుకున్నాను. అండ్ దాన్ని బట్టి రేటింగ్ కూడా ఇస్తున్నాను. 2.9/5 అయితే నేను రేటింగ్ ఇస్తున్నాను. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్.